కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో శివాలయాలు భక్తజనంతో కళకళలాడాయి. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి బోళా శంకరుని ప్రీత్యర్థం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వన్ టౌన్లోని పాత శివాలయంగా పేరుగాంచిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వార్ల ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవస్థాన ప్రధాన అర్చకులు రాచకొండ నాగరాజ శర్మ నేతృత్వంలో స్వామివారికి విశేష అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన ఆఖరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. వన్ టౌన్ కెనాల్ రోడ్లోని వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. విశేష అభిషేకాలు జరిపించారు. వేకువజాము నుంచే విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం కార్తీక దామోదరుల ప్రీత్యర్థం ఆలయ ప్రాంగణంలో పూజలు నిర్వహించి వేకువజాము నుంచే విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం కార్తీక దామోదరుల ప్రీత్యర్థం ఆలయ ప్రాంగణంలో పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థాన అధికారులు వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. బోళా శంకరుని నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ప్రధాన అర్చకుడు రాచకొండ నాగరాజ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించామన్నారు. కార్తీక మాసంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన వారి కోరికలు సఫలమవుతాయని వారు వివరించారు. శ్రీమాత్రే నమః. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర దేవస్థానం పాత శివాలయం విజయవాడ ఈ యొక్క కార్తీక మాస నక్త దీక్షా మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ యొక్క కార్తీక సోమవారం 4వ సోమవారం రోజున అత్యంత విశేషంగా భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి నదీ స్నానాలు ఆచరించి స్వామివారికి దర్శనానికి వచ్చేయడం జరుగుతుంది. అట్లాగే స్వామివారి మాలాధారణగానే అట్లాగే స్వామివారికి 4వ సోమవారాన్ని అలాగే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము 2 గంటల 30 నిమిషాల కూడా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ఇవ్వడం జరుగుతున్నది. అలాగే మధ్యాహ్నం నుంచి కూడా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, అట్లాగే మహాలింగార్చన కార్యక్రమాలు, సాయంత్రం ఆలయ ప్రదక్షిణ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా ఈ యొక్క విజయవాడలోనే అత్యంత పురాతన ఆలయంలో చాలా విశేషంగా చేయడం ఆనవాయితీగా జరుగుతున్నది. కావున భక్త మహాశయులందరూ కూడా చక్కగా ఈ యొక్క పార్థ శివాలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించాలని కోరుతూ, అలాగే భక్తులు కూడా ఇక్కడ దీపారాధన చేయడానికి కానీ, అలాగే ఆలయంలో అభిషేకాలకు కానీ, దర్శనానికి కానీ దేవస్థానం నుంచి కావాల్సినటువంటి సౌకర్యాల ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క ఆలయ కార్యనిర్వహణాధికారి షణ్ముఖం గారు అట్లాగే ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా భక్తులకు కావాల్సినటువంటి వారి ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరికీ కూడా అనుకూలంగా ఏర్పాట్లన్నీ కూడా జరిగింది. కావున భక్త మహాశయులు విచ్చేసి స్వామి గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వరం దర్శించి స్వామివారి అనుగ్రహం పొందగలరని కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి, వ్యూహాత్మక పనితీరు అద్వితీయమని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ప్రశంసించారు. వారి అవిశ్రాంత శ్రమ వల్లే రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం కురుస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే లోకేష్ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అని రాము అభివర్ణించారు. విశాఖపట్నంలో ముగిసిన సిఐఐ భాగస్వామ్య సదస్సు చారిత్రాత్మక విజయం సాధించిందని రాము కొనియాడారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పడుతున్న కష్టం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. దేశ విదేశాల నుంచి ఎందరో పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారని, వేలాది మందిని సమన్వయపరిచి ఇంత పెద్ద సదస్సును విజయవంతం చేయడం అసాధారణమైన విషయమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు సదస్సులో భోజనాల కోసం కొట్టుకున్న దుస్థితిని చూశామని, కానీ ఇప్పుడు కేవలం 2 రోజుల్లో 13,25,716 కోట్ల విలువైన 613 ఒప్పందాలు జరిగాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల హబ్ కింద మార్చడంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పడ్డ శ్రమ ఫలితాలు ఇస్తుంది. ఇది నవంబర్ 14, 15వ తారీఖులు జరిగిన సిఐఐ వైజాగ్ సమ్మిట్ ద్వారా మనకి క్లారిటీ వచ్చింది. ఆ 2 రోజుల్లోనే దగ్గర 13,000 కోట్ల పైగా 13 లక్షల కోట్ల పైగా ఒప్పందాలు జరిగినాయి పెట్టుబడులకి. దాని ద్వారా 16 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు అయితే, మ్యాన్ ఆఫ్ యాక్షన్ మా యువ నాయకులు మంత్రి గారు నారా లోకేష్ గారు. వారిద్దరు పడ్డ శ్రమ, కష్టం చాలా స్పష్టంగా కనపడింది. కొన్ని వేల మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా రావటం జరిగింది. 700 పైగా డెలిగేట్స్ వేరు కంట్రీస్ నుంచి రావటం జరిగింది. వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటాం,
ఒక పద్ధతి ప్రకారం ఇంత మంచి సభ నడపటం అనేది, ఇంత గొప్ప సమిట్ నడపటం అనేది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. గత ప్రభుత్వంలో జరిగింది మనం చూసాం. మీల్స్ కోసం కొట్టుకున్నారు. నేను క్లియర్గా చూశాను, ఆ రోజు స్పష్టంగా చూశాను. నాకే సిగ్గేసింది. అలాంటిది ఇన్ని వేల మందిని సమన్వయపరుస్తా ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తూ అంటే మామూలు మ్యాటర్ కాదు. అది దానికి నిజంగా గ్లోబల్ నాలెడ్జ్ కావాలి. మనకి గ్లోబల్ కంపెనీస్ రావాలంటే మంచి నాలెడ్జ్ తోటి ఉన్న వ్యక్తుల దగ్గర ఉన్న చోటకే ఎవరైనా కానీ వస్తారు. గ్లోబల్ నాలెడ్జ్, గ్లోబల్ లెవెల్లో మన కంపెనీస్ తెచ్చుకోవాలంటే, గ్లోబల్ కంపెనీస్ తెచ్చుకోవాలంటే మనకు గ్లోబల్ లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మన నాయకులుగా ఉండటం మనకి చాలా అదృష్టం. నాలెడ్జ్ గురించి చంద్రబాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏ విషయాన్నైనా కానీ పూర్తి అవగాహనతో చకచకా మాట్లాడగలిగిన మహానుభావుడు. ఆయన చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అదే రకంగా లోకేష్ గారిని కూడా చూడటం జరిగింది. నారా లోకేష్ గారిని ప్రత్యక్షంగా పోయిన సంవత్సరం యుఎస్లో జరిగిన మీటింగ్స్లో చూడటం జరిగింది. అంటే టాపిక్ స్విచ్ అయిపోయినా కానీ ఒకసారేమో ఐటీ టెక్నాలజీ కంపెనీస్ వస్తే, ఇంకోసారి ఏమో ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ వస్తే, లేదు రెన్యూవబుల్ ఎనర్జీ వస్తే, రకరకాలు. అంటే ఎవరికి ఏది వచ్చినా కానీ విత్ నాలెడ్జ్ మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి, మనం ఏం చేస్తున్నాం, ఇంకా ముందు ఎలా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి దానికి వాళ్ళకి ఇచ్చే ఐడియాస్ కూడా నచ్చి మన దగ్గరికి వస్తున్నారు ఎవరైనా కానీ. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ పెంచుకోవడానికి అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రం పోటీ పడుతుంది. అలాంటిది మన దగ్గరకు వచ్చి $15 బిలియన్ పెట్టుబడి పెట్టి గిగావాట్ సెంటర్స్ పెడతాం అనేది మామూలు విషయం కాదు. ప్రభుత్వ లక్ష్యం కూడా 6 గిగావాట్ సెంటర్స్ తీసుకురావాలి మినిమం అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. 6 గిగావాట్ డేటా సెంటర్ అంటే, ఇప్పుడు డేటా సెంటర్ అంటే ఎవరైనా కానీ బైట్స్లోను ఎంబీలోను కొలుస్తారు. దీంట్లో వాట్స్లో కొలుస్తారు అనేది తెలవటం రాజకీయ నాయకులు గొప్ప విషయం. హిందూపురంలో వైసీపీ ఆఫీస్పై దాడిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఖండించారు. పార్టీ కార్యాలయానికి కూడా రక్షణ లేదంటే కూటమి పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. స్వయంగా బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో 100 మంది దాడికి పాల్పడినా ఇప్పటి వరకు చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూపురంలో వైసీపీ కార్యాలయంలో జరిగిన దాడిని ఖండిస్తూ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, అవినాష్ తదితరులు వినతి పత్రం అందజేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూపురంలో వైసీపీ ఆఫీస్పై దాడి దారుణమన్నారు. స్వయంగా బాలకృష్ణ నియోజకవర్గంలో 100 మంది దాడి చేసి ప్రముఖుల చిత్రపటాలు, దేవతల విగ్రహాలు ధ్వంసం చేయడం హేయమైన చర్యని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతున్న దహనకాండ కొనసాగుతుందన్నారు. ఈ కార్యాలయానికి రక్షణ లేదంటే పాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కడానికి కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఆఫీసుపై దాడి చేసి రౌడీయిజం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే మొన్న హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద స్వయాన బాలకృష్ణ గారి నియోజకవర్గంలో ఏదైతే దాడి జరిగిందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దుర్మార్గంగా సుమారుగా 100 మంది దాకా 100 మంది పైబడి కార్యాలయానికి వచ్చి కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, అక్కడున్న దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేయడం, చాలామంది ప్రముఖుల యొక్క చిత్రపటాలను కూడా ధ్వంసం చేయడం, ఆఫీసులో ఫర్నిచరు ధ్వంసం చేయడం అన్నీ కూడా చూసాం. ఎంత దుర్మార్గంగా ఉందంటే కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే, ఈరోజు ఒక పక్క అరెస్టులు, ఒక పక్క దొంగ కేసులు, ఒక పక్క దాడులు, ఒక పక్క హత్యలు, ఒక పక్క రౌడీజాలు. దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 17-18 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క దహనకాండని కొనసాగిస్తూ ఎక్కడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం అమలు లేదు. కేవలం రౌడీయిజానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా కూటమి నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే, ఒక పార్టీ కార్యాలయానికి రక్షణ లేకపోవడం అంటే ఎంత దుర్మార్గంగా ఈ యొక్క పరిపాలన ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కేమో తండ్రి ఏదో వైజాగ్ అంటాడు, కొడుకేమో ఇండస్ట్రీలు పెట్టుబడులు వచ్చాయంటారు. ఇవన్నీ కూడా మోసపూరిత వార్తలు. ఒక పక్క అమరావతి అభివృద్ధి అని చెప్తారు, అక్కడ ఎక్కడా అభివృద్ధి అనేది కనబడే పరిస్థితి లేదు. అందుకనే ప్రతిపక్ష పార్టీలను గొంతు నొక్కాలని చెప్పని ప్రతిపక్ష నాయకులందరి మీద
దాడి చేసే విధంగా వినని పక్షంలో దొంగ కేసులు పెట్టి లోపల వేయించడం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పరిపాలనకి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చీ అనే పరిస్థితి కనబడుతుంది. 2 రోజుల క్రితం హిందూపురంలోన ఘటన జరిగిందో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ అనుచరులు దాడి చేయడం జరిగింది. చాలా తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మా దేవినేని అవినాష్ గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, విష్ణు గారు, అలాగే రాజీవ్ గారు, మా డిప్యూటీ మేయర్లు కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు అందరం ఈరోజు, మహిళా నాయకులు అందరం ఈరోజు రావటం జరిగింది. ఎందుకంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా వీళ్ళు అమలు చేస్తున్నారు, ఏ రకంగా ఈరోజు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు పార్టీ ఆఫీసు మీద దాడి చేసి అక్కడ పోలీసులు సోద్యం చూస్తున్నట్టు చూసి ఊరుకుంటూ పార్టీ ఆఫీసుని పూర్తిగా ధ్వంసం చేయటమే కాకుండా తిరిగి మళ్ళీ ఏదైతే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నదో ఒక లేడీ అయ్యుండి ఆమె ఆఫీసు మీద దాడి చేయడమే కాకుండా ఈరోజు ఆమె హస్బెండ్ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా వాళ్ళ మీద దాడి చేసి మళ్ళీ వాళ్ళ మీద కేసులు ఏ రకంగా పెడుతున్నారు వీళ్ళు. అసలు పోలీసు వ్యవస్థ ఉందా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందా? ఈ పోలీసు వ్యవస్థ ఓన్లీ లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తుంది, కానీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు జరగటం లేదు. మేమంతా రాష్ట్ర ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలే కాదు, రాష్ట్ర ప్రజలంతా భావించే పరిస్థితి ఉంది. ఈ సంఘటనని పార్టీ నాయకులు అలాగే ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో కూడా ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఒక తండ్రిలా పాలించాల్సిన పరిస్థితి పోయి కేవలం నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరచడం జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, నారా లోకేష్ గారు మీరు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించి అమలు చేస్తూ ఉన్నారో రేపొద్దున ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి మీ కార్యకర్తలే బలి అవుతారు. నారా లోకేష్ గారు ఇది గుర్తుపెట్టుకోండి. మేము మిమ్మల్ని తీవ్రంగా, మీ చర్యని తీవ్రంగా ఖండిస్తూ మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ప్రజల్లోకి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాన్ని విస్తృతంగా తీసుకువెళ్లడం ద్వారా అన్ని స్థాయిల్లోనూ పార్టీ ప్రజా సంఘాల నిర్మాణాన్ని బలోపేతం చేయాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పిలుపునిచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు భారత రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని, పార్లమెంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని, సామాజిక న్యాయం, సమైక్యవాదం భావాలను బలహీనపరుస్తున్నాయని దుయ్యబట్టారు. సమైక్యవాదం భారతదేశ పరిపాలనలో అత్యంత ప్రాథమిక సూత్రమని, కానీ మోదీ ప్రభుత్వం దానిని బలహీనపరుస్తోందని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆందోళన వ్యక్తం చేశారు. దాసరి భవన్లో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలపైన, బీహార్లో ఇండియా బ్లాక్ ఓటమిపైన, రాబోయే రోజుల్లో పార్టీ కర్తవ్యం, బలోపేతం, సిపిఐ 100 సంవత్సరాల విజయోత్సవాలపై రాజా ప్రసంగించారు. ముందుగా కొత్తగా ఎన్నికైన ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యకు, కార్యదర్శి వర్గ సభ్యులకు, జాతీయ కార్యదర్శి రామకృష్ణకు రాజా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో విద్యార్థి, యువజన సంఘాలకు నాయకత్వం వహించిన ఈశ్వరయ్య పార్టీ బలోపేతానికి శ్రమించాలని కోరారు. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు ఎనలేని పాత్ర పోషించారని, తుపాకీ గుళ్లకు సైతం బెదరలేదని, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని, రక్తపాతం ఎదురైనా వెనక్కి తగ్గలేదన్నారు. ఇప్పుడు కూడా అదే కట్టుబాట్లు, అదే ధైర్యం మనకు అవసరమని అన్నారు. చండీగఢ్లో జరిగిన పార్టీ జాతీయ మహాసభలో ప్రధానంగా పార్టీ బలోపేతంపైన విస్తృతమైన చర్చ జరిగిందని గుర్తు చేశారు. ఆ దిశగా మనకు నిబద్ధత కలిగిన, సిద్ధాంతపరంగా పటిష్టమైన క్యాడర్ అవసరమని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు అధికారాలను హరిస్తూ అన్ని కేంద్రాల్లో కేంద్రీకరించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని, అదే భారత్లో జరుగుతోందని విశ్లేషించారు. అలాంటి పరిస్థితుల్లో సిపిఐ చురుగ్గా వ్యవహరించాలని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆగడాలను తిప్పికొట్టేలా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. What is happening in South Asia, what is happening in Africa, Latin America, Europe, we discussed all these things.
I don't want to repeat everything, but one important development you must take note. When we met in Chandigarh, the development in Nepal was not there as we witness today. Earlier, the communists came together, different communist parties came together, and they formed the government. But finally, that government fell. The popular uprising, particularly the uprising of young people who are called as Gen Z, forced the government to fall and the president of Nepal to run away. All such things happen. Now again, various communist parties groups have agreed to come together and work as one unit. And also the bureaucracy, police, government and the entire machinery of the government, BJP government, not only of the state of Bihar but from the center. So all these put together, we had such a result, particularly our party, the CPI. There was no proper alliance with regard to us as well as about the RJD. There were 11 seats where the so-called friendly contests were there. In our own we contested in 9 seats. Out of that 9, 4 seats were we had friendly contest with Congress, and also RJD's 4 seats there were friendly contest with Congress. So both the places it was Congress, so there were problems anyway. So so many things, but largely you look at that, finally everybody predicted because of that 10,000 rupees. That 10,000 rupees which was transferred through the account to the women, to more than almost 1,50,000 women. In some of the families, 3-4 women got, so 4 women means 40,000 rupees. And even that 10,000 rupees, even in one family, in their entire life, they have not seen 10,000 rupees together, and it has come to their account. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.